ఫ్రెండ్స్, తమిళనాడులో ఉన్న తిరువనమలై తెలియని వాళ్ళు మన సౌత్ ఇండియాలో ఎవరు ఉండరనమాట. అదే అండి అరుణాచలం. అరుణాచలానికెళ్ళి అరుణాచల శివుడిని దర్శించుకోవడం ఎంతో భాగ్యం అనైతే ఎంతోమంది యోగులైతే మనకు తెలియజేశారు. అండ్ అరుణాచలంకి ఎళ్ళడమే చాలా అద్భుతమైన విషయమని ఎంతోమంది చెప్తారనమాట. అలాంటి అరుణాచలంకెళ్ళి అక్కడ ఏమేమున్నాయి అండ్ టోటల్ ఎక్స్‌ప్లోర్ చేసి అష్టలింగాలను దర్శించుకొని మీకైతే చూపించబోతున్నాను మన గైస్. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని, లైక్ చేసి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనమైతే అరుణాచలం అయితే వెళ్తున్నామనమాట. అరుణాచలంలో మనం ఎక్కడ స్టే చేసాము అండ్ అరుణాచలానికి బెంగుళూరు టు అరుణాచలం ఎలా వెళ్ళాము, మన రిటర్న్ ఎలా రావాలి అండ్ ఇక్కడ ఆటో ప్రైజెస్, స్టే చేయడానికి రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ మన లాకర్ ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని నేను ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. ఫ్రెండ్స్, మనకు బెంగుళూరు టు తిరువనమలై వెళ్ళాలనుకుంటే మనకైతే 10:00కి కేఆర్‌పురం నుండి అయితే మనకు ట్రైన్ అయితే ఉంటుందన్నమాట, డైరెక్ట్ తిరువనమలై. మేమైతే ఆ ట్రైన్కి అయితే వెళ్ళామన్నమాట. ప్రైస్ నియర్లీ 250 రూపీస్ అయితే అయింది. మేమైతే 4:00 ఎర్లీ మార్నింగ్ అంతా తిరువనమలైకి అయితే రీచ్ అయ్యాము. అండ్ మేమైతే ఇక్కడ రీచ్ అవ్వగానే ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉన్నిందనమాట. బికాజ్ అరుణాచలానికి రావడం చాలా భాగ్యం అని అయితే చెప్తారు చాలామంది. అండ్ మేమైతే రైల్వే స్టేషన్‌లో దిగి ఇక్కడ నుండి రూమ్ దగ్గరికైతే వెళ్ళాలన్నమాట. అంటే ఎక్కడ స్టే చేయాలని అయితే మనకు తెలీదు. నేనైతే ఇన్‌స్టాలో చూసి కొన్ని ప్లేసెస్ అయితే చూశాను. అండ్ ఔట్ సైడ్ నుండి మనమైతే చూస్తున్నాం కదా, ఇదే తిరువనమలై రైల్వే స్టేషన్ ఔట్ సైడ్ అనమాట. మనం ఇక్కడ నుండి షేర్ ఆటోలో అయితే మన రూమ్ దగ్గరికైతే వెళ్ళాలి. బికాజ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీ మార్నింగే గిరి ప్రదర్శనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. మేమైతే ఇక్కడ ఆటో షేర్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చాలా స్కామ్ గైస్. ఆటో 200 అలా అడుగుతారు. అలా కాకుండా షేర్ ఆటోకి అయితే వెళ్ళండి. డైరెక్ట్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాము మేము. రాజగోపురం దగ్గరికైతే మనకు 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్. వేరే షేర్ ఆటో అడిగితే మాకు 500 చెప్పారనమాట. రాజగోపురం నుండి ఆపోజిట్ సందులోనే స్ట్రైట్ వెళ్తే మనకు అప్పర్ స్వామి గారి మఠం అని అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే హాల్ ఉంటుంది. మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ ఉంటాయి అండ్ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత లగేజ్ అన్నీ అక్కడ పెట్టేసి గిరి ప్రదర్శన చేయడానికైతే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనకైతే పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ ఛార్జ్ చేసి మనకు లాకర్కి 100 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. అండ్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ లాకర్ అయితే మనకు లాకర్ ఛార్జ్ 100 రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట. చూస్తున్నాం కదా, అది రాజగోపురము. రాజగోపురం స్ట్రైట్ వీధిలోనే 450 మీటర్స్లోనే మనకు అప్పర్ స్వామి గారి మఠం అని అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనమైతే ఇక్కడ గిరి ప్రదర్శన చేయడానికి అయితే వచ్చాము. గిరి ప్రదర్శన ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ చేయాలన్నమాట. మేమైతే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాము. రాజగోపురం దగ్గర గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందు మనమైతే పూజ చేయాల్సి ఉంటుంది. అంటే దేవుడికి ముక్కొని అక్కడ నుండి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఎక్కడి నుండి కావాలంటే అక్కడి నుండినే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఎండింగ్ అయితే అక్కడే చేయాలి. మనం ఎక్కడ స్టార్ట్ చేసింటే అక్కడే ఎండింగ్ చేయాలన్నమాట గిరి ప్రదర్శన. మేమైతే రాజగోపురం దగ్గర హారతి ఇచ్చేసి దేవుడిని ముక్కొని గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదర్శన చెప్పులు లేకుండా గిరి ప్రదర్శన చేస్తే చాలా మంచిదన్నమాట. మన ఆరోగ్య స్థితి బట్టి చేసే గిరి ప్రదర్శన చేయొచ్చు. నడిచేకి కాకున్న వాళ్ళు ఆటో లేదంటే కార్లో గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు. పర్ పర్సన్ 600 లేదా 500 ఛార్జ్ చేస్తారు. ఆటోలో అన్ని టెంపుల్స్ కవర్ చేసేసి మీకైతే గిరి ప్రదర్శన చేపిస్తారనమాట. మేమైతే నడుచుకొని గిరి ప్రదర్శన అయితే చేసాము. అండ్ గిరి ప్రదర్శన నియమాలు ఏమి ఉండవు, చెప్పులు లేకుండా నడచవచ్చు. మనమైతే అష్టలింగాలు ఉంటాయి, అష్టలింగాలను దర్శించుకుంటూ గిరి ప్రదర్శన అయితే చేస్తాము. అండ్ మనకు కాళ్ళకు చెప్పులు ఉండవు, కాళ్ళు మంట అవుతాయి, కాళ్ళు ఇబ్బంది అనుకునేవారు సాక్స్లు వేసుకొని కూడా ఇక్కడైతే గిరి ప్రదర్శన చేయొచ్చు. మేమైతే వితౌట్ సాక్స్ గిరి ప్రదర్శన అయితే చేసాము. మేమైతే ఇక్కడ రాజగోపురం నుండి గిరి ప్రదర్శన అయితే చేసామన్నమాట.
అండ్ ఇంకొక మెయిన్ నియమం ఏమంటే మనమైతే గిరి ప్రదర్శన ఎప్పుడూ ఎడమ వైపు నుండినే స్టార్ట్ చేయాలి. ఎడమ వైపు నుండినే స్టార్ట్ చేస్తే మనకు మంచి జరుగుతుందనమాట. కుడివైపు నుండి దేవతలు, మునులు అనేవారు కుడివైపు నుండి గిరి ప్రదర్శన చేస్తారు. మనమైతే ఎడమ వైపు నుండి గిరి ప్రదర్శన మొదలుపెట్టాము. మొదలుపెట్టగానే ఇక్కడైతే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నింది. మేమైతే అమ్మవారి టెంపుల్‌ని దర్శించుకొని ముందరికైతే కొనసాగబోతున్నాము. ముందుకు వెళ్తూనే మనకైతే ఫస్ట్ లింగం ఇంద్రలింగం అయితే కనిపించిందనమాట. చూస్తున్నాం కదా గైస్, ఇదే ఇంద్రలింగం అనమాట. మొదటి లింగము. ఈ ఇంద్రలింగం దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్టాపన చేపించారనమాట. దీన్ని దర్శించుకోవడం వల్ల అజ్ఞానం తొలగిపోయి మనకు ఆయుష్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూస్తున్నాం కదా, ఇంద్రలింగం టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. ఇదే ఇంద్రలింగం టెంపుల్ అనమాట. లింగం కూడా చూపిస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల, ఇదే ఇంద్రలింగం అనమాట. దీన్ని దర్శించుకుంటే మనకు అజ్ఞానం అంతా తొలగిపోయి మంచి జ్ఞానం వస్తుందని చెప్తున్నారు. దీర్ఘాయుష్ కూడా కలుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటున్నాం కదా, టెంపుల్ అయితే మంచి ఆర్కిటెక్చర్తో, ఓల్డ్ ఆర్కిటెక్చర్తో నిర్మించారనమాట. లోపల నుండి పోయి మనం గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాం కదా మనము. ఇప్పుడు ఇంద్రలింగం నుండి ముందర ఇంకో లింగం ఉంది, ఆ లింగంకి అయితే పోతున్నాం అనమాట. మనమైతే గిరి ప్రదర్శన బై వాక్ అయితే చేయబోతున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్లు కూడా మనకు అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాని నుండి కొంచెం మనకు కాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ మనం ఇంత దూరం వచ్చింది అరుణాచలం గిరి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మనకు టెంపుల్కు టోటల్ 4 గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. 4 గోపురాలు. దాంట్లో ఇదైతే సౌత్ గోపురము. ఇక్కడ నుండినే మనకి ఎగ్జిట్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దర్శనం మనం దీంట్లో నుండినే ఎగ్జిట్ అవుతాము. గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. లైక్ ఇక్కడ రోడ్లు కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏం ఇబ్బంది లేకుండా దేవుడి మీద నమ్మకంతో మనమైతే గిరి ప్రదర్శన చేయాలి. అండ్ ఇక్కడ మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటే ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసామన్నమాట. దేవుడిని ముక్కొని ఆల్మోస్ట్ మనము అరుణాచలం వచ్చేదే దేవుడి కోసం, ఎప్పుడో వచ్చేది కాబట్టి సాధ్యమైనంత ఉన్న టెంపుల్స్ అందరినీ విజిట్ చేసుకొని దర్శించుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మనకి తమిళనాడు అంటేనే ఆర్కిటెక్చర్కి పెట్టింది పేరు అనమాట. చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా ఎంత క్లియర్గా మనకు ఉన్నాయి. అండ్ ఇదైతే గిరి ప్రదర్శన మనము కొన్ని విలేజ్ మధ్యలో చేస్తామన్నమాట. ఇక్కడ ఎక్కువ సాధువులు అయితే కనిపిస్తారు మనకు. మనమైతే ఇంద్రలింగం నుండి కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ దగ్గర రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ నుండి కొంచెం మనం ముందుకు పోతే మనకైతే నెక్స్ట్ సెకండ్ లింగం అయిన అగ్నిలింగం అయితే కనిపిస్తుంది అనమాట. అగ్నిలింగానికి బోర్డు ఉంటుంది. అగ్నిలింగం మనకు రోడ్ సైడ్ ఉండదు అనమాట. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్ ఏమంటే మనము ఏ లింగం దగ్గర ఉన్నామో అండ్ ఏ లొకేషన్లో ఉన్నామో ఎలా వెళ్ళాలి అని అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు గిరి ప్రదర్శన అనేది ఒక కొండ చుట్టూరు మనం ఫుల్ చుట్టూ రౌండ్ వేయాల్సి ఉంటుంది సర్కిల్లో. ఇదైతే మనకు 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట బై వాక్. ఈ 14 కిలోమీటర్స్లో మనమైతే ఒక కొండనైతే చుట్టేస్తాము. ఆ కొండనే శివుడిగా చాలామంది చెప్తారనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అగ్నిలింగం 100 మీటర్స్ అని ఇలా మనకు రోడ్లో మనకైతే డైరెక్షన్స్ వేసి ఉంటారు. ఇంకోటి ఏమంటే మనకు గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనం మార్నింగే 6 o'clock లేదంటే 5 o'clock అలా టైంలోనే స్టార్ట్ చేస్తే మంచిదనమాట. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మనకు చాలా ఎండ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఆర్చ్ కన్స్ట్రక్షన్. అక్కడ బోర్డు దగ్గర మనం రైట్లో కొంచెం ముందుకు పోగానే 50 మీటర్స్లో మనకైతే అగ్నిలింగం ఉంటుంది అనమాట. మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఇదే అగ్నిలింగం అనమాట. అగ్నిలింగం దర్శించుకోవడం వల్ల మనకు ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మనకైతే బాగా అయిపోయి ఆరోగ్య సమస్యలు మరియు ఏదైనా సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేదే అష్టలింగాల్లో 3వ లింగమైన యమలింగం. యమలింగాన్ని సాక్షాత్తు యమధర్మరాజే ప్రతిష్టాపన చేశారనమాట. ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. యమధర్మరాజు
దీన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి యమలింగాన్ని పూజించడం వల్ల మనకైతే ప్రమాదాలు కలగకుండా, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతారని ఇక్కడ చెబుతున్నారు. ముందుకు పోగానే కొన్ని చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం చిన్న టెంపుల్స్‌ని దర్శించుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది గదా! అక్కడ మన కోరికలు నెరవేరుతాయంట. అలా రాయలు పెట్టి ఇక్కడ ఒక ముడుపు కట్టుకుంటే, కావాలనుకునేవారు ఇక్కడికొచ్చి అలా చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. అండ్ కొంచెం ముందుకు రాగానే మనకైతే మార్నింగే ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడుతున్నారనమాట. వాళ్ళైతే ఫ్రీగా అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. మనం డొనేషన్ చేయాలనుకునేవారు ఈ నంబర్‌కి డొనేషన్ చేయొచ్చనమాట. కట్టు శివ మహాయోగి వారైతే ఈ అన్నప్రసాదాన్నయితే పెడుతున్నారు. ఇక్కడ మనము ఫ్రీగా అన్నం తినొచ్చనమాట. మార్నింగ్ గిరి ప్రదర్శన చేసే వాళ్ళకి ఇక్కడైతే అన్నప్రసాదం అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడైతే ఫ్రీ అనమాట. మనము డొనేషన్ ఇవ్వాలనుకునేవారు ఇక్కడ నంబర్ కనిపిస్తుంది గదా! ఈ నంబర్‌కైతే ఫోన్‌పే ద్వారా మనమైతే డొనేషన్ ఇవ్వచ్చు. అండ్ మనమైతే గిరి ప్రదర్శన భాగంగా ఇంకా అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఈ పుష్పాలైతే నాగపుష్పాలంటారనమాట. చూసుకున్నట్టయితే మనకు సేమ్ నాగపడుగులాగే ఉంటాయి ఈ పుష్పాలు. అండ్ మనం గిరి ప్రదర్శనలో భాగంగా అష్టలింగాల్లో నైరుతి లింగానికైతే వెళ్ళిపోతున్నామనమాట. 4వ లింగమైన నైరుతి లింగం. దీని విశిష్టత ఏమంటే ఇదైతే మనకు ఎడమ వైపున కొంచెం లోపలికైతే ఉంటదనమాట. ఇక్కడ మెడిటేషన్ చేసేవారికి చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటదనమాట. అండ్ దీన్ని పూజించడం వల్ల మనకు ఇంట్లో సమస్యలేవైనా ఉన్నా, గ్రహ సమస్యలేవైనా ఉన్నా, ఇంటి వాస్తు సమస్యలు ఇక్కడ పూజించడం వల్ల క్లియర్ అయితాయనమాట. అండ్ కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ జింకలైతే కనిపించాయి. వీటికైతే మనం ఫీడ్ చేయకూడదు. ఇక్కడ నో ఫీడింగ్ బోర్డ్ అయితే ఉందనమాట. వీటికి ఫీడ్ చేయకూడదు. ఇక్కడ మనం జస్ట్ చూసుకున్నట్టయితే చాలా అందంగా ఉన్నాయన్నమాట జింకలు. చాలా జింకలైతే కనిపించాయి. అండ్ గిరి ప్రదర్శన భాగంలో మనకైతే అష్టలింగాలే కాకుండా వేరే లింగాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని సూర్యలింగం, చంద్రలింగం ఇలాంటి లింగాలైతే ఉన్నాయి. ఇక్కడ మనకు రోడ్ సైడ్ చాలా మంది సాధువులైతే కనిపిస్తారనమాట. మనం ఒక గిరిని టోటల్‌గా చుట్టేసాం కాబట్టి గిరి ప్రదర్శన అనమాట. మనమైతే పాదాలతో నడుచుకుంటూ ప్రదర్శన అయితే చేస్తాము. అండ్ ఇంకోటేమంటే ఇక్కడ ఈ శివుడే ఆ కొండలాగా మారాడని ఇక్కడైతే చాలామంది చెప్తారు. ఆ కొండని, ఆ గిరినే శివుడిలా అనుకోని దానికైతే ప్రదర్శన అయితే చేస్తామనమాట. అందుకోసమనే మనమైతే చెప్పులు లేకుండా గిరి ప్రదర్శన అయితే చేస్తాము. గిరి ప్రదర్శన చేసే దాని వల్ల మనకైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం గదా! ఇది అష్టలింగాల్లో ఒక భాగం కాకపోయినా సూర్యలింగం అనమాట. సూర్యలింగము సాక్షాత్తు సూర్యదేవుడే దీన్నైతే నిర్మించారనమాట. దీన్ని ప్రతిష్ఠాపన చేపిచ్చారు. అండ్ సూర్యలింగం దర్శించుకొని మనం ముందుకు రాగానే ఇక్కడైతే చూస్తున్నాం గదా! చాలామంది సాధువులైతే ఉంటారు. మనకు అరుణాచలం ఒక మినీ కాశీలాగా అయితే కనిపిస్తది. ఇక్కడైతే చాలా మంచి పీస్‌ఫుల్ ప్లేస్ అనమాట సాధువులకు. అండ్ ఇంకోటేమంటే మనం అష్టలింగాలే కాకుండా వేరే లింగాలను మరియు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అష్టలింగాల్లో 5వ లింగమైన వరుణలింగం అనమాట. మనం వరుణలింగం దగ్గరకైతే వచ్చేసాము. వరుణలింగము మనకైతే వెస్ట్ సైడ్ ఉంటదనమాట గిరికి. ఇదైతే వరుణదేవుడు ప్రతిష్ఠాపన చేశారని చెప్తున్నారు. వరుణలింగం పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి అనారోగ్యాలు నుంచి బాగుపడతారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వాయులింగం. ఈ వాయులింగం ఉంది గదా! ఈ వాయులింగాన్ని సాక్షాత్తు వాయుదేవుడే ప్రతిష్ఠాపన చేశారనమాట. అండ్ ఈ వాయులింగాన్ని పూజించడం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా ఊపిరితిత్తు సమస్యలు ఏమున్నా తొలగిపోతాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వాయులింగం దగ్గర ఆర్చ్ అయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉంది చూస్తున్నాం గదా! అండ్ వాయులింగం అయిపోగానే మనకైతే నెక్స్ట్ రాబోయేదే చంద్రికా లింగం అనమాట. అంటే చంద్రలింగం అనమాట. ఇది అష్టలింగాల్లో ఒక భాగం కాకపోయినా ఈ లింగాలు గూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడే మనకు ఐ లవ్ తిరువణమలై అనేదైతే ఉంటదనమాట. అండ్ చంద్రికా లింగం అంటే చంద్రలింగం దగ్గరకైతే వచ్చేసాము. ఇదైతే అష్టలింగాల్లో ఒక భాగం కాకపోయినా సూర్యలింగము మరియు చంద్రలింగం అనేవైతే ఇక్కడున్నాయి. చూస్తున్నాం గదా! చంద్రలింగం దర్శించుకోవడం తర్వాత మనమైతే
కుబేరలింగం దగ్గరికైతే వెళ్ళాము. కుబేరలింగం అనేది మనకు ఎడమ వైపు ఉంటది. ఇది కూడా రోడ్ నుండి కొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట. కుబేరలింగాన్ని మనకు సాక్షాత్తు కుబేరుడే వచ్చి ప్రతిష్టాపన చేస్తారన్నమాట. అండ్ ఈ కుబేరలింగాన్ని పూజించడం వల్ల మనకు సంపద కలుగుతుంది మరియు మంచిగా బతుకుతామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కుబేరలింగం తర్వాత మనం కొంచెం ముందుకు పోగానే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది అన్నమాట. మోక్ష మార్గంలో నుండి ఎంత లావున్నా మనం మోక్షాన్ని పొందొచ్చు అనమాట. అంటే ఎంత లావున్నా కానీ దాంట్లో నుండి బయటకు అయితే వస్తారనమాట. ఇంతవరకు ఎవరు అక్కడైతే ఎంచుకోలేదు. అండ్ మనం మోక్ష మార్గం దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఈ సర్కిల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ సర్కిల్ నుండి హార్స్ పక్కన నుండి మనకు బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డు ద్వారా మనమైతే ముందుకు నడుచుకుంటూ పోవాలి. అండ్ చూస్తున్నాం కదా, అక్కడ నుండి రాగానే ఈశాన్య లింగం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు గిరి ప్రదర్శనలో ఈశాన్య లింగం అయితే ఉంటుంది. ఈ ఈశాన్య లింగాన్ని ఈశాన్య దేవుడే ప్రతిష్టాపన చేశారు. అండ్ ఈ ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల మనకు మానసికంగా చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు. మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అండ్ ఈశాన్య లింగాన్ని చాలామంది అయితే పూజిస్తారన్నమాట. గిరి ప్రదర్శన అనే కాకుండా చాలామంది పూజిస్తారు. ఈశాన్యం లింగం నుండి మనమైతే డైరెక్ట్గా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో రాజగోపురం దగ్గర అయితే వచ్చేసాము. ఇదైతే చూస్తున్నాం కదా, ఎంత మంచి ఆర్కిటెక్చర్ అనేది ఉంది. ఈ ఆర్కిటెక్చర్ అంతా మనకైతే రాజగోపురంలో ఉండే ఆర్కిటెక్చర్ అనమాట. చూస్తున్నాం కదా, నేనైతే రాజగోపురం మధ్యలో నుండి చూపిస్తున్నాను. ఇది లోపలికి ఎంట్రీ అవ్వగానే 50 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ టికెట్ అయితే ఉంటాయన్నమాట కౌంటర్స్. దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఫ్రీ ఎంట్రీ అనేది ఈ సైడ్, 50 రూపీస్ ఎంట్రీ అనేది ఆ సైడ్ అయితే ఉంటుంది. అండ్ రాజగోపురం లోపల నుండి చూసుకోవచ్చు కదా, మనకైతే ఎంత మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. అండ్ ఈ గోపురాన్ని పైన ఒక స్టోను కింద ఒక స్టోన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ నుండినే మనం లోపలికైతే దర్శనానికి వెళ్ళాలి. చూసుకోవచ్చు కదా, ఈ మండపాలు కూడా ఎంత మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేశారో. ఈ తిరువన్మలై టెంపుల్లో ఫుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. చూసుకుంటున్నాం కదా, ఇదైతే 50 రూపీస్ దర్శన్ టికెట్ అనమాట. టికెట్కి అండ్ దర్శనానికి అయితే ఎంట్రీ. అండ్ మేమైతే 50 రూపీస్ దర్శనం దాంట్లో అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఇంకో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అంటే మనకు అరుణాచలం టెంపుల్ లోపలనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ చూసుకుంటున్నాం కదా, మనమైతే ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది ఎంత క్లీన్గా స్టెప్ బై స్టెప్ డిజైన్స్ అయితే మనకు ఆర్కిటెక్చర్ డైరెక్ట్ రాయికే స్టోన్కే చెక్కి మనకైతే చాలా మంచిగా అయితే చూపించారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కింద డ్యాన్స్ చేస్తున్నట్టు మరియు మధ్యలో ఫ్లవర్ డిజైన్స్ అండ్ స్టెప్ బై స్టెప్ బేస్మెంట్ అయితే మనకు ఒక టెంపుల్ బేస్మెంట్లోనే చాలా మంచిగా ఆర్కిటెక్చర్ అయితే నిర్మించారు. మనమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్తున్నాం కదా, ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనము. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇదైతే ఇంకొక ఆ మండపంలోకి ఎంట్రన్స్ అనమాట. అక్కడైతే మనకు ఉండదు. ఈ ముందరైతే ఇంకొక టెంపుల్ ఉంది. ఇది ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఇది మళ్ళీ నేను చూపిస్తాను దర్శనం అయిపోయినాక. అక్కడ చూసుకోవచ్చు మ్యూజియం అనేది ఉంది. ఆ మ్యూజియంలోకే ఎంట్రీ. బట్ ఆ మ్యూజియంలోకి ఎంట్రన్స్ అయితే లేదనమాట. మేము వెళ్ళిన రోజు క్లోజ్ చేశారు. ఇదైతే మెయిన్ టెంపుల్ లోపలికి దారి అనమాట. అండ్ మనం ఈ టెంపుల్ నుండి లోపల అయితే ఇలా ఉందన్నమాట మనకు. అండ్ ఇక్కడ స్కామ్స్ అయితే జరుగుతాయి గైస్. స్కామ్ అంటే మనకు లోపల 50 రూపీస్ టోకన్ టికెట్ మళ్ళా ఫ్రీ దర్శనంలోకి వెళ్ళినప్పుడు మనకైతే కొంతమంది వచ్చి 500 ఇవ్వండి మేమైతే దర్శనం చేస్తామని లోపలికి పిలిచిపోయి సేమ్ లైన్లోనే వదిలేస్తారు గైస్. మనకైతే వాళ్ళ దగ్గర నుండి చాలా స్కామ్ అయితే జరుగుతాయి. మనమైతే ఆ స్కామ్స్కి ఏమి ఇది కాకుండా మనమైతే నేరుగా మనమే ప్రశాంతంగా అయితే దర్శనానికి పోతే చాలా మంచిది. అండ్ ఇక్కడ ఫుడ్ డొనేషన్ చేపిస్తామని కూడా స్కామ్ చేస్తారు గైస్. ఏం లేదు, ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ చూస్తున్నాము ఇదే అనమాట ఈ టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది టెంపుల్. పెద్ద 4 గోపురాలు ఉంటాయి. దాని లోపల చిన్న గోపురాలు అండ్ మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట, అరుణాచల శివుని టెంపుల్.
చూసుకుంటాం కదా, లోపలైతే చిన్న గోపురాలు 4 ఉన్నాయి పెద్దవి. అండ్ మనకు మెయిన్ కాంపౌండ్ అయితే 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇది అయితే రాజగోపురం అనమాట. లోపల నుండి ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, ఈ కోనేరు అనేది చాలా పెద్ద కోనేరు. అండ్ నేను అప్పుడే చెప్పాను కదా, ఫుడ్ డొనేషన్ అని అక్కడ ఉన్న వాళ్ళకే ఫుడ్ ఇచ్చి మళ్ళీ ఆ పాకెట్స్ అయితే వాళ్ళే వెనక్కి తీసుకుంటారనమాట. ఇది కూడా ఒక స్కామ్ చేస్తారు ఇక్కడ. మనమైతే ఆ స్కామ్‌కు గురి కాకూడదు. మనం జస్ట్ దేవుడి దర్శించుకోవడానికే వెళ్ళాం కాబట్టి దేవుడిని దర్శించుకోండి. ఇక్కడైతే చాలా స్కామ్స్ చేయడానికైతే ఉంటారు. అండ్ రూమ్స్ కూడా చాలా స్కామ్ చేస్తారనమాట. తెలియని వారికి మనోళ్ళైతే చాలా ప్రైజెస్ చెప్పి చేసేస్తారు. మనకు అందుకోసమని నేను రూమ్స్ గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేశాను. అది చూడండి. ఈ వీడియోలో కూడా స్టార్టింగ్‌లోనే చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాం కదా, గోపురాలైతే చాలా మంచిగున్నాయి. చూస్తే మనకు చాలా పీస్ అనేది పొందగలమనమాట లోపల నుండి చూస్తేనే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే లోపలనమాట, టెంపుల్ లోపల ఎంట్రన్స్ అనమాట. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్‌లో ఇక్కడ తులాభారం వేస్తారనమాట. అంటే ఒక సైడు మనిషి కూర్చొని ఇంకొక సైడు ఏదో వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో వాటినైతే తులాభారం అంటారనమాట. అండ్ ఇదైతే మెయిన్ టెంపుల్ లోపలికి ఎంట్రీ. లోపలైతే చూసుకోవచ్చు మనకి ఎంత మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. లోపలే ఒక బావి అనేది ఉందనమాట. మనమైతే క్యూ లైన్‌లో ఉన్నాము. మాకైతే నియర్లీ ఒక 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. 1 ½ అవర్, 2 అవర్స్‌లో. మేమైతే డైరెక్ట్ గిరి ప్రదర్శన చేసి దీనికైతే వెళ్ళిపోయామనమాట. అండ్ సైడ్‌లో చాలా లింగాలైతే కనిపిస్తాయి మనకి, చూస్తుంటున్నాం కదా. మనకైతే అరుణాచల గిరి ప్రదర్శన తర్వాత వెంటనే మేమైతే దర్శనానికైతే వెళ్ళిపోయాము. లోపల చూసుకోవచ్చు మనకి ఎంత మంచి ఆర్కిటెక్చరు. టెంపుల్ లోపల నేనైతే దేవుడి భక్తితో వెళ్ళాను. అందుకోసమని లోపలైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను 100% లోపల టెంపుల్ లోపల కూడా వీడియో తీసి చూపిస్తాను. మనమైతే మెయిన్ టెంపుల్‌లో దేవుడి దర్శనం అయిపోయినాక బయటికైతే వచ్చేసాము. దేవుడి దర్శనం అయిపోగానే మనకు సైడ్‌లో ఇంకొక అమ్మవారి టెంపుల్ అయితే ఉందనమాట లోపలనే. ఆ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం మేము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇక్కడ కూడా మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే వీడియో తీయొచ్చో లేదో తెలీదు. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ వచ్చాను అరుణాచలము. ఇక్కడ నుండి లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా మంచిగుందనమాట. ఇక్కడ నుండి మేమైతే ఔట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఔట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడే ప్రసాద కౌంటర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనమైతే టెంపుల్‌లో 2 టెంపుల్స్ అయితే దర్శించుకోవాల్సి ఉంటది. ఆ 2 టెంపుల్స్ కూడా దర్శించుకోగానే మనకైతే నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ దగ్గరికైతే వెళ్దామనమాట. ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, మనకైతే ప్రసాదము పులిహోర మరియు కొన్ని స్వీట్స్ అయితే ఉంటాయన్నమాట. షుగర్ పొంగల్ అంటారు కదా, పొంగల్లు మరియు పులిహోర 10 రూపీస్ అనమాట. అక్కడే తినాలనుకునేవారు ఆ ప్రసాదం అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడైతే ప్రసాదము మనకు మనీ అయితే చార్జ్ చేస్తారనమాట. ఫ్రీ ప్రసాదం అయితే ఉండదు తిరువణమలైలో. అండ్ ఇదైతే మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ లోపలే, అంటే టెంపుల్ కాంపౌండ్‌లోనే లోపలనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇదైతే మేమైతే ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం ప్రైజెస్ అయితే చూసుకోవచ్చు. లడ్డు మరియు ప్రైజెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి 50 రూపీస్ అనమాట. లడ్డు, అరిసెలు, జంతికలు అయితే ఉన్నాయి ప్రసాదము. ఇదైతే మనకు లోపల చిన్న గోపురం అన్నా కదా, ఆ గోపురం అనమాట. ఈ గోపురం నుండినే మనమైతే ఎగ్జిట్ అవుతాము. అండ్ ఇదైతే మెయిన్ గోపురాల్లో 4 గోపురంలో ఇదైతే ఒకటి. దర్శనం అయిపోయి మేమైతే బయటొచ్చేసాం గైస్. అంటే టెంపుల్ లోపల నుండి బయటకైతే వచ్చేసాము. కాంపౌండ్ చూసుకోవచ్చు. మెయిన్ కాంపౌండ్ అక్కడ బ్లూ ప్రింట్ చూపించా కదా, ఆ దాంట్లో మెయిన్ గోడ అనమాట ఇది. ఈ గోడకు కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట 4 పెద్ద గోపురాలు కూడా. మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట టెంపుల్‌లో. మనం బాగా దర్శించుకొని చాలా టైర్డ్ అయితే అయిపోయాం మేము. అండ్ దర్శనం అయిపోగానే ఇక్కడ ఫ్రీ ప్రసాదం అయితే చాలా క్యూ ఉన్నింది. అందుకోసమని మేమైతే టెంపుల్ బయట సైడ్ వచ్చేసేసి వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ 100 రూపీస్ అన్‌లిమిటెడ్ ఫుడ్ అయితే పెట్టారు. మన ఆంధ్ర వాళ్ళకైతే ఫుడ్ ఓకే. అండ్ అది అయిపోగానే కొంచెం సేపు మేమైతే రెస్ట్ తీసుకొనేసి
మళ్ళా నాకు ఎందుకో రాజగోపురం చూడాలనిపించింది. మెయిన్ రాజగోపురం దగ్గరికైతే వచ్చానన్నమాట నైట్. అక్కడే స్టే చేసాం కాబట్టి నైట్ రాజగోపురం దగ్గరికైతే వచ్చేసాను. రాజగోపురం దగ్గరకొచ్చేసి ఇక్కడైతే క్లియర్‌గా అంతా ఎక్స్‌ప్లోర్ చేశానన్నమాట. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాం గదా! ఇవి గుళ్ళైతే ఉన్నాయి గదా! వీటిలోనే తేరులనేది రథాలైతే పెట్టారు. అండ్ మేమొచ్చే సమయానికే నైట్ మేమొచ్చాము. మా అదృష్టం అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ దేవుడి ఊరేగింపు అయితే జరుగుతూ ఉండేది. ఆ ఊరేగింపులో భాగంగా దేవుడి దర్శనం అయితే దొరికిందనమాట మాకు బయట. నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేసాము. అందుకోసమనే మాకైతే ఈ భాగ్యం కలిగిందనమాట. చూసుకుంటున్నాం కదా, మనకు దేవుడి దర్శనం కూడా జరిగింది, అమ్మవారి దర్శనం. ఇదైతే ఎవ్రీ డే చేస్తారనమాట. ఈ దేవుడైతే టెంపుల్ లోపలికైతే తీసుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే శ్రీవారి దాంట్లో అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. తిరువనమలై టు బెంగళూరు. ఇదైతే మాకు పర్ పర్సన్ 600 రూపీస్ అయితే పడింది. శ్రీవారి బస్సులో అయితే చాలా పీస్ఫుల్గా ఉండింది. బస్సు కూడా క్లీన్ అండ్ నీట్గా ఉండింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.